నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి. ధన్యవాదములు. ఈరోజు జూలై మాస ఫలితాలలో మిథున రాశి గురించి, జూలై మాస ఫలితాలలో మిథున రాశి గురించి తెలుసుకుందాము. మిథున రాశి ఫలితాలు వివరాల్లోకి వెళ్ళే ముందు, ఈ మిథున రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రాలు. ఈ 3 నక్షత్రాల 9 పాదాలు కూడా, వీటన్నిటికీ కూడా ఈ గోచర ఫలితాలు వర్తిస్తాయి అనేది గ్రహించండి. ఇక మిథున రాశి వారి ఫలితాల్లోకి వెళ్లే ముందు, అసలు ఆ మిథున రాశి వారికి రాశి చక్రంలో గ్రహాల స్థితి ఎలా ఉందో ఒకసారి, ఏ ఏ భావాల్లో గ్రహాలు స్థిరపడినాయో తెలుసుకుందాము, సంచారం చేస్తున్నాయో చూద్దాము. ఇక రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు 20వ తేదీ వరకు ద్వితీయమైన కర్కాటకంలో సంచరించి 20వ తేదీ నుండి తృతీయంలోకి సింహరాశిలోకి ప్రవేశించి అక్కడ సంచారం చేస్తాడు. ఇక తృతీయాధిపతి రవి 15 వరకు రాశిలో మిథున రాశిలో సంచరించి 16వ తేదీ నుండి ద్వితీయంలోకి ప్రవేశించి కర్కాటకంలో మాసాంతం వరకు అక్కడే సంచరిస్తాడు. ఇక పంచమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు మిథున రాశిలో 6 వరకు సంచరించి 7 నుండి కర్కాటకంలో మాసాంతం వరకు సంచరిస్తాడు. షష్టమ లాభాధిపతి అయిన కుజుడు లాభస్థానం అయిన మేషరాశిలో తన స్వస్థానంలో స్థితి అయినారు. ఈ మాసమంతా కూడా అక్కడే సంచారం చేస్తాడు కుజుడు. ఇక సప్తమ దశమ అధిపతి అయిన గురువు వ్యయస్థానం అయిన వృషభంలో ఈ మాసమంతా సంచారం చేస్తాడు అక్కడే. అష్టమ నవమాధిపతి అయిన శని నవము అయిన తన సొంత రాశి కుంభరాశిలోనే ఈ మాసమంతా కూడా సంచారం చేస్తాడు శని కూడా. ఇక దశమ స్థానం మీనరాశిలో రాహువు, చతుర్థ స్థానం కన్యలో కేతువు ఈ మాసమంతా కూడా వారు సంచారం అక్కడే చేస్తారు. ఇది గ్రహాల స్థితిగతులు మిథున రాశి వారికి రాశి చక్రంలో. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ రాశి మాస ఫలాలను 2 భాగాలుగా చేసి, ఒకటిగా 2 వారాలు, రెండవ పాటుగా 2 వారాలుగా చెప్పుకుంటం జరుగుతుంది గ్రహాల పరిస్థితులను అనుసరించి. ఇక మొదటిగా అసలు కొన్ని శుభగ్రహాలు, కొన్ని ప్రతికూల గ్రహాలు సమంగా ఉన్నాయి ఈ రాశిలో. ఈ మిథున రాశి వారికి 4 శుభగ్రహాలు, 4 ప్రతికూలంగానూ ఉన్నాయి. ఇక కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు అనుకూల ఫలితాలను ఇస్తున్నారు గోచారం ప్రకారం. ఇది గురువు, శని, బుధ కూడా కొంతకాలం, కొంత పీరియడ్, ఒక 20వ తేదీ దాటిన తర్వాత కూడా ప్రతికూలంగా ఉంటాడు. కేతువు ప్రతికూల ఫలితాలను సూచిస్తున్నాయి. అయితే ఇక వివరాల్లోకి వెళితే, మొదటి 2 వారాల్లో కూడా రాశ్యాధిపతి బుధుడు కర్కాటకంలో 20 వరకు కూడా మంచి ఫలితాలను ఇస్తున్నాడు. మంచి ఆదాయాన్ని సూచిస్తుంది ఈ స్థితి. మీరు ఆర్థికంగా లాభపడే వెంచర్లు చేసేది ఉంటుంది ఈ మాసంలో. ఏది ప్రారంభించినా మంచి లాభాలు ఇచ్చే ప్లాన్స్ చేస్తారు. వ్యాపార విషయాలకు సంబంధించి మంచి ధనలాభాలు కూడా కనబడుతున్నాయి. మంచి నిర్ణయాలు తీసుకునే ప్రతిభ, సృజనాత్మకంగా మీరు మాట, మంచి కమ్యూనికేషన్, ఈ విధంగా కూడా మీరు సృజనాత్మకంగా ఉంటారు. మంచి మేధో సంపత్తితో ప్లాన్ చేస్తారు, ఆర్థిక లాభాలు సంపాదిస్తారు అనేది కూడా ఉంటుంది. అయితే వీరి కుటుంబ జీవితం కూడా బాగుంటుందని, కుటుంబంతో కలిసి గొప్పగా కాలాన్ని గడుపుతారు, సంతోషంగా ఉంటారు. కుటుంబంలో వాతావరణానికి చాలా ఆనందంగా ఉంటారు. భౌతిక మరియు ప్రేమ సంబంధాలు, మంచి సుఖాలను వాటిల్లో కూడా పొందుతారు అని అనుభవిస్తారు. అయితే ఈ మాసంలో వివాహితులకైతే అవకాశాలుంటాయి. కుటుంబంలో ఏదేని సంతానం పుట్టుకకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. గృహంలో, అంటే అర్హులైన వారికి గృహంలో శాంతి సుఖాలు కూడా ఉంటాయి అనేది కనిపిస్తుంది. ఇక శాంతి సుఖాలు అనుభవిస్తారు. ఇక స్నేహితులు, బంధువులతో కలిసి విందులు, వినోదాలు, విహారయాత్రలు కలిగి ఉండేది కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా
జీవిత భాగస్వామితో కూడా చాలా సత్సంబంధంగా ఉంటారు. పాతవి అన్నీ మర్చిపోయి మొత్తంగా లాభాలు ఆనందాలు ఉంటాయి. ఈ మొదటి 2 వారాల్లో మంచి ఆరోగ్యం కూడా కలిగి ఉంటారు అనేది చెప్పవచ్చు. ఇది మొదటి 2 వారాల్లో వాహన కొనుగోలుకి కానీ అమ్మకాలకు కానీ లాభాలు ఉంటాయి. మీరు ఏది తలపెట్టినా కానీ కొంచెం పనులు సక్రమంగా చేసుకునే చాకచక్యం తెలివితేటలతో శారీరక శ్రమ కంటే కూడా తెలివితేటలతో ఎక్కువగా చేసుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక భూస్థిర ఆస్తుల విక్రయాల కొనుగోలు అమ్మకాలలో కూడా లాభాలు చవి చూడవచ్చు. కొంచెం అనుకూలంగానే ఉంటుంది అనేది కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీరు చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉండేది ఉంటుంది. వారి ఉద్యోగ స్థలాలలో ప్రమోషను అనుకున్న చోటికి బదిలీలు వచ్చేది, ఈ విషయాల్లో కూడా చాలా శుభకరంగా సూచనలు కనపడుతున్నాయి. సహ ఉద్యోగులతో కూడా మంచి సంబంధాలు ఉండేదిగా ఉంటారు. ఆదాయం కూడా పెంపుదల కనిపిస్తుంది. సమాజంలో ఉద్యోగంలో కూడా హోదా పెరుగుతుంది. ముఖ్యంగా ఔన్నత్యం అంటే ప్రమోషన్స్ కానీ మంచి ఉన్నత స్థాన పదవులు కానీ రావచ్చు అనేది కనపడుతోంది. ఇక జీవితానికి సంబంధించిన వ్యవహారాలకి అన్ని పనుల్లోనూ కూడా అన్ని రంగాల్లో కూడా పనులు పూర్తి చేస్తారు. ఈ మొదటి 2 వారాల్లో మంచి మంచి విజయాలు సాధించేది ఉంటుంది. ఈ మాసంలో వీరు చాలా హ్యాపీగా అనుకున్న పనులు సజావుగా సాగితే చాలా సంతృప్తిగా ఉండటం జరుగుతుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే 20వ తేదీ లోపు వీరు మంచి ర్యాంక్స్ పొందేది, మంచి అభివృద్ధి ఉంటుంది. వీరి పాత్రలో అంటే వీరి రంగాల్లో మంచి అవకాశాలు ఈ పీరియడ్ అంతా కూడా చాలా బాగుంటుంది. వీరికి తిరుగు లేకుండా రాణిస్తారు అనేది కూడా కనిపిస్తుంది. ఇక పోటీ పరీక్షల్లో కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది. శత్రుజయం, అప్పుల నుండి ఉపశమనం, వ్యాపారంలో స్వల్ప లాభాలే ఉన్నా నష్టాలైతే ఉండక భవిష్యత్తు అభివృద్ధికి నిర్ణయాలను చాలా సృజనాత్మకంగా తీసుకునే ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఈ వారంలో అది అభివృద్ధికి అయితే అవకాశం లేదు, కానీ ప్రయత్నాలు అయితే భవిష్యత్తు కోసం ప్లాన్స్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇన్వెస్ట్మెంట్ కూడా అనుకూలంగా ఉంటుంది, కొంతవరకు పర్వాలేదు. అది సరైన అర్హత ఉన్న వాళ్ళ సలహా సూచనల మీద చేస్తే ఇంకా బాగుంటుంది అనేది సూచన. ఇక చివరి 2 వారాలకి సంబంధించి 16 నుండి వ్యక్తికి కొంచెం అనారోగ్య సూచనలు, సమస్యలు ప్రారంభం అవుతాయి, పొడచూపుతున్నాయి అన్నట్టుగా కనిపిస్తుంది. సంపద నష్టాలకి కూడా అవకాశాలు ఉండొచ్చు. ఈ తర్వాత నుంచి కంటి సమస్యలు ఉన్న వారికి కూడా సమస్యలు అలాగే ఉంటాయి. దీర్ఘకాలంగా ఉన్న వారికి కూడా కొత్త వారికి కూడా కొంచెం సమస్యలు ఏవైనా ప్రారంభం అవ్వచ్చు ఈ కాలంలో అనేది కనపడుతుంది. ఇక కుటుంబ కలహాలు ఉంటాయి. కుటుంబంలో కలహాలు చెలరేగుతూ ఉంటాయి. కొంత అపార్థాలకి తావు ఉంటుంది. మరియు తగాదాలు చోటు చేసుకుంటాయి కుటుంబ సభ్యుల మధ్య. కుటుంబ సభ్యులతోనూ కూడా ఇలా ఉంటుంది. కుటుంబ ఖర్చులు గృహ జీవితంలో సమస్యలను సృష్టించింది ఎక్కువగా ఈ పీరియడ్. ఖర్చులు ఆసుపత్రికి సంబంధించి చేయాల్సిందిగా కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆసుపత్రి సందర్శనలు కనిపిస్తున్నాయి. వాణిజ్య మరియు వ్యాపారాలలో కూడా ముఖ్యంగా పశువుల వ్యాపారానికి సంబంధించిన వారు ఎక్కువగా ఇబ్బంది పడతారు ఈ కాలంలో అనేది ఎక్కువ కనిపిస్తుంది. వారు తగు జాగ్రత్త తీసుకుని చక్కని ప్లాన్స్తో ఈ నష్టాలను భర్తీ చేసుకునే విధంగా ప్రవర్తించుకోవాలి, లేదా అనుభవజ్ఞుల సలహాలను పాటించాలి వీరు ఈ పరిస్థితుల్లో. ఇదే కాదు, దూర ప్రయాణాలు ఉంటాయి. వాటిల్లో మనీ ఎక్కువ ఖర్చు అయ్యేది, అనవసరపు ఖర్చులకు ఎక్కువ ఉండేది, మోసపోయేది ఎక్కువగా. కాబట్టి ఏది ముఖ్యం అదే చూజ్ చేసుకుని అంటే ఆర్థిక ఇబ్బందుల నుండి కొంత ఉపశమనం పొందొచ్చు అనేది కనపడుతుంది. ఇక వ్యాపార ప్రయాణాలు ఉంటాయి. వాటిల్లో చిన్న అంతరాయాలు కానీ వాయిదా పడటం కానీ చివరి నిమిషంలో లేదా ఇబ్బందులు రావచ్చు. కాబట్టి మంచిగా షెడ్యూల్ చేసుకోవాలి ఈ టైంలో. వీరు శుభకార్యాలలో కూడా కొంత డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. శుభకార్యాలకి ఒక రకంగా ఇది మంచిదే, పాజిటివ్. శుభకార్యాలకి ఖర్చు అయినా కానీ అది ఉద్యోగంలో
ట్రాన్స్ఫర్స్ దూర ప్రాంతాలకి కలిగేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. దీనివల్ల కించెత్తు అసంతృప్తి, ఆందోళనలు కూడా కలగవచ్చు అనేది కనపడుతుంది. ఇక ఉద్యోగస్తులకి సమస్యలు వారి ఉన్న ప్రదేశాలలో ఉండి వారు జాబ్ రిజైన్ చేసే అవకాశాలు కానీ పరిస్థితులు గోచరిస్తున్నాయి, దోహదం చేస్తున్నాయి ఆ విధంగా. కాబట్టి జాబ్ని స్థిరపరచుకునే ప్రయత్నంగా కష్టపడాలి వీరు ఈ సమయంలో. అందరితో మంచిగా స్నేహపూర్వకంగా ఉండాలి. వెన్నుపోటు వెనక రూమర్స్, వీరి మీద అపవాదులు చేసేది అన్నీ ఉన్నాయి. వాటిని అధిగమించి వాటిని పట్టించుకోకుండా ఉండి జాబ్ని వదులుకోకుండా స్థిరపరచుకునే ప్రయత్నంగా వీరు సాగిపోవాలి అనేది. లేదంటే జాబ్కు రిజైన్ చేయాల్సిన పరిస్థితులు కూడా అంత ఘోరంగా కనిపిస్తున్నాయి. అది ఆ పరిస్థితులు తీసుకొస్తాయి అలా. ఇక జాగ్రత్త పడండి ఆ విషయాలకి. అవమానాలు, అపవాదులు కూడా నిష్ఠూరాలు కలిగించేది కూడా ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాలి ఈ విషయాల్లో. వీరు ఈ మాసంలో ఆదాయం ఉన్న ఇబ్బందులు ఉద్యోగంలో ఉండి కనపడుతున్నాయి ఎక్కువగా. జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఎదుర్కొనేది కూడా కొంచెం కనపడుతుంది. ఈ విషయాలకి భాగస్వామి ఆరోగ్యంకి కూడా శ్రద్ధ వహించాలి ఎక్కువగా. మెడికల్ చెకప్స్కి సూచిస్తుంది. ఆపరేషన్స్కి లాంటివి ఆకస్మికంగా అనారోగ్య సూచనల వల్ల ఆపరేషన్స్ కనపడుతుంది. ఆసుపత్రి సందర్శనలు, ట్రిప్స్ కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ వాటికి ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. ఆసుపత్రి పర్యటనలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి ఈ పీరియడ్లో. కాకపోతే భయాందోళన పడేది ఏది ఉండక్కర్లేదు. మంచి రికవరీ కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో భయాందోళనకి, అంటే అయ్యో ఏమైపోతుందో ఎట్లాగో అనే చింత అవసరం లేకుండా నిర్భయంగా ఉండండి. ఈ మంచి రికవరీ కూడా కనిపిస్తుంది. అయితే మనీకి ఇబ్బందులు ఈ సమయంలో ఉంటాయి ఎక్కువగా. ఈ సమయంలోనే సమస్యలు వలయాల్లో చుట్టుముట్టినట్లుగా ఉద్యోగంలో కూడా సమస్యలు అదే టైంలో, లేదా జాబ్ కోల్పోయేది ఉండొచ్చు. ఇక నిద్ర సమస్యలు, రుగ్మతలకు కూడా అవకాశాలు. ధైర్యంగా ఉండేదానికి ఎక్కువగా ప్రయత్నించాలి ఈ సమయంలో వీరు. అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే సమయంలో గ్రహస్థితులు అనుకూలంగా లేనందున బంధువులతో కూడా అపార్థాలు, సహోద్యోగులతో కూడా వివాదాలు వలన చింతలు, ఖర్చులు మరియు ఒత్తిడి కలిగేదానికి అవకాశాలు చివరి 10 రోజుల్లో, ముఖ్యంగా ఈ మాసంలో చాలా క్రూషియల్ టైం 10 రోజులు కూడా అనిపిస్తుంది. అట్లాని ఎందుకంటే అన్నీ ఒకేసారి కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళు మానసిక ఉద్రిక్తతకి గురవుతారు ఎక్కువగా. అది చెందకుండా ముందుగా తెలుసుకోవటం వల్ల ఏంటంటే ఈ గోచర ఫలితాల వల్ల ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి అనేది గ్రహించటానికి ఈ గోచర విషయాలు చెప్పేది. ఇక జాగ్రత్తగా ఉండాలి ఇది రోజుల్లో. వ్యాపార అభివృద్ధికి, నూతన మార్పులకి, కొత్త ప్రాజెక్ట్స్కి అంత అనుకూలంగా ఉండదు పరిస్థితి. కాబట్టి ప్రతికూలంగా ఉంది. కాబట్టి చివరి 2 వారాలు కూడా ఈ విషయాల్లో దూరంగా ఉంటే మంచిది. ఇక మిథున రాశి వారికి ఈ మాసంలో చాలా ప్రతికూలతలు కనపడుతున్నాయి. ముఖ్యంగా చివరి వారాల్లో పరిస్థితులు నెగిటివ్గా ఉంటాయి. కాబట్టి ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా మళ్ళండి, దైవారాధన చేయండి. కుటుంబంలో కూడా సంతోషం కరువవుతుంది. కాబట్టి ఇక చింతలు, ఇది వ్యధ పొందేది కనిపిస్తుంది. ఇక వాహనాలతో కూడా ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భూమికి సంబంధించిన ఏవైనా వివాదాలు లేదా ఒప్పందాలు, అగ్రిమెంట్స్ అలాంటివి ఏమన్నా ఉంటే ఈ టైంలో ఆఫ్ చేసుకోవటం మంచిది. ఈ సమయం కలిసి రాదు కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా వాహనాలతో జాగ్రత్తగా ఉండండి. ఇది ఈ మాసంలో కొంత అనుకూలతలు ఉన్నా కానీ అవే అనుకూలతలన్నీ కూడా మళ్ళీ మార్పు చెందే ఎక్కువ అవకాశాలు చివరి వారాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదేమైనా మిథున రాశి వారికి సామాన్యంగా ఉంది అనేదే నాకు గోచరిస్తుంది. కాబట్టి ఇక పరిహారాల విషయానికి వస్తే, ఈ శనికి తైలాభిషేకాలు, పూజలు, శనికి సంబంధించిన పూజలు, గురుకి పూజలు, గురుకి దానాలు, కేతుకు సంబంధించి పరిహారాలు, పూజలు, ఇక
సుబ్రహ్మణ్య ఆరాధన, గణపతి ఆరాధన, ఇవి ఆలయ సందర్శనాలు, ఇష్టదైవారాధన, ఇక ఇవన్నీ కూడా మంచి శుభ పరిణామాలకి మాత్రమే మనశ్శాంతిని కలిగించటానికి సూచించడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.